అక్షర్ సత్యం గారు చుండూరులో చేసిన ఇస్తాను సార్, మీకు ఇస్తాను, ఆయన మాట్లాడండి, మీకు ఇస్తాను వెంకటేష్ గారు చెప్తారు గారు. ఇప్పుడు రాజకీయాలకి కులానికి సంబంధం లే, కులాల్లో సమస్యలు ఉంటే కుల సంఘాలు పోరాడాలి. పవన్ కళ్యాణ్ కాపుల కోసం పార్టీ పెట్టలే, అన్ని కులాల కోసం పెట్టాడు. నచ్చినోడు మద్దతు తిట్టాడు, నచ్చినోడు మానేస్తాడు. పెద్దని పాత్ర వహించమన్నారు, వహించలేకపోతే లేదు. నిజంగా రేపు పొద్దున సీఎం అవుతే పార్టీ నిలబడుతుంది. అవ్వకపోతే మీకే పెట్టరు కదా, మీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. రైట్ అక్షర్ సత్యం గారు, టాపిక్ లోకి వెళ్దాం. ఇంకా టాపిక్ లోకి రండి. మీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. వెంకటేష్ గారు ఏదో చెప్తున్నారు, వినండి. సత్యం గారు ఏదో చెప్తున్నారు, వెంకటేష్ గారు ప్లీజ్. అక్షర్ సత్యం గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారు, లేకపోతే దామోదరం సంజీవ్ రెడ్డి గారు ఏదో చేశారు, సంజీవయ్య గారు ఏదో చేశారు, ఎన్టీ రామారావు గారు ఏదో చేశారని చాలా లోతైన మాటలు, వెనక్కి వెళ్ళిన మాటలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రభుత్వం వచ్చింది సంవత్సరంన్నర అయింది. చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ ఇదే మీరు అంతా కలిపి మళ్ళీ చంద్రబాబు నాయుడు వెనకాల ఉంటారు. మీరు అంతా కలిపి చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి మద్దతు ఇవ్వచ్చు, మీరు అంతా కలిపి రెడ్డి సామాజిక వర్గానికి మద్దతు ఇవ్వచ్చు, పవన్ కళ్యాణ్ మాత్రం ఇవ్వకూడదు. ఏంది సార్ ఇది విమర్శతాపూరితమైన మాటలు? మీరంటే మీరుగా అనేది, సారీ మీరంటే మీరు నాకు అర్థమైంది సార్. వెంకటేష్ గారు ఏదో చెప్తున్నారు, ఒకసారి అంటే వినండి సార్. కాదది అక్షర్ సత్యం గారు, వెంకటేష్ గారు ఏదో చెప్తున్నారు, వినండి ఒకసారి ప్లీజ్. సంవత్సరంన్నర అయింది, కాపు కార్పొరేషన్ కి సంబంధించిన నిధులు ఏమైనాయి? ఎవడు మాట్లాడు, ఎవరు అడగరు. అదేమంటే మీ వాడు డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, డిప్యూటీ సీఎం అయితే మానవుళ్ళు కొట్టాలా? మా నిధుల గురించి ప్రశ్నించే వాళ్ళకి ప్రశ్నించకుండా ఈరోజు మనోడు డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి సంకలు గుద్దుకోవాలా? మరి ఎవరు మాట్లాడతారు? అదే కుల సంఘాలు మాట్లాడాలి. కుల సంఘాలన్నీ కలిసి వినండి, కుల సంఘాలన్నీ కలిసి మొత్తం ఆయన సపోర్ట్ చేస్తేనే ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం అయింది. 21 సీట్లకి 21 సీట్లు గెలిచింది. అంతే తప్ప వెంకటేష్ గారు మీకు ఇస్తాను, వెంకటేష్ గారు మీకు ఇస్తాను ఆయన మాట్లాడండి, మీకు ఇస్తాను సార్. మీ టైంలో మీరు నోట్ చేయండి, ఆయన మాట్లాడండి, సత్యం గారు మాట్లాడండి. ఇస్తాను సార్. ఒక్క నిమిషం అండి. ఆశా కిరణ్ గారి గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఆశా కిరణ్ గారి గురించి మాట్లాడడానికి అసలు రైట్ సచిన్ గారు కంటిన్యూ చేయండి. సచిన్ గారు మీరు కంటిన్యూ చేయండి. కాపు కార్పొరేషన్, కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడే ఉద్యమాన్ని స్వార్థపూరిత వ్యూహాలతోటి పక్కదారి పట్టినప్పుడు దాన్ని పక్కదారి పట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ అనే దాన్ని తీసుకొచ్చారు. దాన్ని కాపు నాయకులు ఒప్పుకోవడమే తప్పు. అది ముద్రగడ పద్మనాభం గారు ఒప్పుకున్నారు, అక్షర సత్యం ఒప్పుకున్నాడు, ఇంకొకరు ఒప్పుకున్నాడు అని ఏదైనా కానీ ఒప్పుకోవడం తప్పు. ఒప్పుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చి తన చిత్తశుద్ధి నిర్వహించుకున్నాడు 2014 నుంచి 19 వరకు. అయితే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా ఇవ్వకుండా మోసం చేశారు. ఆ మోసాన్ని ఎదుర్కోకపోవడం కాపు నాయకులు, కాపు సంఘ కుల సంఘాల అధ్యక్షులు, కాపు నాయకులు, కాపు మంత్రులు, కాపు ఎమ్మెల్యేలు అడకపోవడం తప్పు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తప్పు చేశారో అదే తప్పు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తున్నారు. మీరు నిన్న ప్రశ్నించుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఉండేవారు. మీలో అంటే కాపుల్లో, కాపు సంఘాల్లో, కాపు నాయకులు జనతత్వాలు పోయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నా ఆడుకుంటున్నారు. నేను ఇందాక ఎక్కడ చదివాను, రేపు జనవరి 6వ తారీఖున ఎప్పుడు ధర్నాలు చేస్తున్నారా? చెయ్యండి, తప్పే ఉంది, చెయ్యాలి. ఎప్పుడు అక్షర్ సత్యం గారు టాపిక్ లోకి వద్దామా? అక్షర్ సత్యం గారు కంప్లీట్ గా టాపిక్ డిఫరెంట్ గా వెళ్తుంది, టాపిక్ లోకి వద్దామా? అక్షర్ సత్యం గారు మన టాపిక్ లోకి వద్దాం ప్లీజ్. ఇప్పుడు డిబేట్ పాయింట్కి వస్తే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని నేనే చూసుకోవాలంటే అసలు ఇష్యూ లోతుల్లోకి వెళ్ళాలి సార్. ఎందుకన్నారంటే ఈ ఎమ్మెల్యే మంత్రులు సరిగా పనిచేయడం లేదని, లేదా సమయానికి మీటింగ్కి రావటం లేదని, లేదా సరిగా పనిచేయట్లేదని. ఇప్పుడు గతంలోకి వెళ్తే, గతం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు అంటే 1995 ముందుకెళ్తే ఒకప్పుడు ఒక ఆరోగ్య శాఖ మంత్రి ఇవ్వాలంటే ఒక డాక్టర్ అనుభవం ఇచ్చేవారు. హోమ్ మినిస్టర్ ఇవ్వాలంటే ఆ హోం శాఖ మీద రాజకీయ పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు. అలాగే ఒక పరిశ్రమ శాఖ మంత్రి అంటే ఆ అనుభవం, విద్యాశాఖ మంత్రి అంటే ఒక హై ఎడ్యుకేటెడ్ ఇచ్చేవారు. ఈ చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
తన కులాలకి కుల కాంబినేషన్స్ కాపులకి ఎన్ని ఇవ్వాలి, దళితులకి ఎన్ని ఇవ్వాలి, బీసీలకి ఎన్ని ఇవ్వాలని చూసి ఇచ్చేవారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ఉంది 2004లో చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ కోదండ రెడ్డి గారిని, జనార్దన్ రెడ్డి గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని, మేదిరిమ జనార్దన్ రెడ్డి గారిని, హనుమంతు వీళ్ళందరినీ పక్కన పెట్టి అడ్రస్ లేని కొత్త వాళ్ళందరికీ ఇవ్వడం మొదలెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు అదే కొనసాగుతున్నారు. ఇప్పుడు కులంతో పాటు ప్రతి ముఖ్యమంత్రి చూసేది ఏంటంటే నా మాట వినాలి, వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోకూడదు, బ్రెయిన్ యూజ్ చేయకూడదు, బ్రెయిన్ ఉండకూడదు. ఆ బ్రెయిన్ ఉండకపోతే నా నిర్ణయాలు జరుగుతాయని తీసుకుంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు ఒక్కడే పెట్టింది కాదు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి బ్రెయిన్ లేని వాళ్ళకి, అరువు లేని వాళ్ళకి కుల ఈక్వేషన్ తో ఇచ్చినప్పుడు ఎక్కడ పని చేస్తారండి? వాళ్ళకి ఏం తెలుసు? లేదు